బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానిపై కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులు ఆన్లైన్ ద్వారా అన్ని ఎయిర్పోర్టులకు ఓడరేవులకు అందాయి. వాస్తవానికి కొడాలి నానికి రాష్ట్రంలో పాస్పోర్ట్ లేదు. రైతు మోషే కేసులో జైలు శిక్ష ఖరారు కావడం, పలు కేసుల్లో నిందితునిగా ఉండడంతో ఆయనకు పాస్పోర్ట్ జారీ కాలేదు. అయితే హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ను పొంది ఉంటారని అనుమానిస్తున్నారు. అమెరికాకు పరారయ్యే అవకాశం ఉందని సందేహిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన. విశాఖపట్నంలో కేసుకు సంబంధించి నాని ముందస్తు బెయిల్ పొందారు. ఇక గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీకి మరొక పేరుతో కోట్లు దోపిడీ చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో నానిపై దర్యాప్తు పురోగతిలో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులు ఆన్లైన్ ద్వారా అన్ని ఎయిర్పోర్టులు ఓడరేవులకు అందాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ. థ్యాంక్ యూ వెనుక. రాష్ట్ర రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై తాజాగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది కూటమి ప్రభుత్వం. అయితే కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించిన విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికపై నిఘా ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ మధ్య ఫిర్యాదులు కూడా ఎక్కువ చేసినట్టు కూడా తెలుస్తుందని సమాచారం. అయితే పలు అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై కొడాలి నానిపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య సమస్యలపై కారణంగా చూసి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా టీడీపీ ప్రభుత్వం కూడా ప్లస్ కూటమి ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది. అయితే ఈ మేరకే టీడీపీ కార్యనిర్వాహి కనపర్తి శ్రీనివాసరావు కూడా రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అంటే కొంతమంది కొన్ని కేసుల్లో కూడా ఈయన బెయిల్ వచ్చింది. అయితే కొన్ని అక్రమ కేసులు కానీ ఏదైనా సరే అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసభ్య ప్రతివాదాలు కూడా కొన్ని ప్రెస్ మీట్లు కూడా అతను దూషించినట్టు కూడా ఉంది కూటమి ప్రభుత్వం. ఆ క్రమంలోనే కానీ ఈ కొడాలి నానిపై అనేక రకాల కేసులు కూడా నమోదయ్యాయి రాష్ట్రంలో కూడా. అయితే ఇటీవల నాకు ఆరోగ్యం బాగలేదని గుండె ఆపరేషన్ చేసిన కూడా హైదరాబాద్ లో కూడా ఆసుపత్రి కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా శక్తిని తీసుకున్నారు. కానీ దాన్ని తగ్గలేదు. బొంబాయిలో కూడా ఇటీవలగా గుండె సర్జరీ కూడా చేసుకున్నారు, హార్ట్ సర్జరీ కూడా. అయినా సరే క్రమమైపోయినా నాకు ఇంకా ఆరోగ్యం బాగలేదని ఇతర దేశంపై నేను చూపించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంటే అతను అప్లై చేసుకున్నాడు ఇతర దేశానికి వెళ్ళడానికి కూడా. కానీ ఇది గమనించిన కూటమి ప్రభుత్వం కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఎందుకంటే ఇతను గత ప్రభుత్వంలో కూడా కొన్ని అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇతని మీద కూడా అక్రమాలు కూడా చోటు చేసుకుని కొన్ని వేల కోట్లు కూడా సంపాదన కూడా ఈయన కొల్లగొట్టినట్టు కూడా తెలుస్తుంది. అందుకని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన పైన నిఘా కూడా పెట్టినట్టుంది. అన్ని కేసులు కూడా తోడి కూడా అతని మీద కేసు నమోదు కూడా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతనికి ఇతర దేశం కూడా వెళ్ళడానికి కూడా వీలు లేదని కూడా లుకౌట్ నోటీసులు కూడా తాజా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కూడా నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్ రాఘవ, థ్యాంక్ యూ.